ఫ్రెండ్స్, దిస్ ఈస్ కళ్యాణ్. సో ఈరోజు అయితే మనం గూగుల్ స్లైడ్స్ పార్ట్ 4 కంటే మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సో నేను ఆల్రెడీ గూగుల్ స్లైడ్స్ యాడాన్స్లో 3% చేయడం జరిగింది. సో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క యాడాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే మన 4th యాడాన్ గురించి వెళ్దాం. యాడాన్ వచ్చేసి ఈక్వేషన్ ఎడిటర్. సాధారణంగా గూగుల్ స్లైడ్స్లో మనం మ్యాథ్కి సంబంధించిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్స్ అంటే కావాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే మనం ఆన్లైన్లో విడిగా వెళ్ళి ఎడిటర్స్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం గూగుల్ స్లైడ్స్లోనే యాడాన్స్ ఉపయోగించి అంటే ఈ టాస్క్ని అంటే ఈజీగా పెర్ఫామ్ చేసుకోవచ్చు. అలాగే గ్రాఫ్స్ కూడా తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎలా ఎడిట్ చేయాలి, సో గ్రాఫ్స్ ఎలా తీసుకురావాలి అయితే చెక్ చేద్దాం. సో దానికైతే మనం గూగుల్ స్లైడ్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఎంటర్ అయిపోయిన తర్వాత నేను బ్లాంక్ షీట్ అంటే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేశాక మీరు యాడ్ ఆన్ సెక్షన్ కంటే వెళ్ళండి. సో ఇక్కడ నేను బ్లాంక్ షీట్ తెచ్చుకుంటాను. సో మీకు గూగుల్ స్లైడ్స్ ట్యుటోరియల్ కావాలంటే మీరు కార్డ్స్లో చెక్ చేసుకుంటే సో గూగుల్ స్లైడ్స్ని ఎలా ఉపయోగించుకోవాలంటే కార్డ్స్లో ఉంటుంది. అలాగే మిగతా వీడియోస్ కూడా యాడ్ ఆన్ సంబంధించిన మిగతా వీడియోస్, అలాగే గూగుల్ స్లైడ్స్ సంబంధించిన కంప్లీట్ వీడియో సెక్షన్ అంటే మీకు కార్డ్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడి నుంచి ట్రై చేసుకోగలరు. సో గెట్ యాడ్ ఆన్స్ మీదకి వెళ్ళండి. సో వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఈక్వేషన్ ఎడిటర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఈక్వేషన్ ఎడిటర్ ++ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది గూగుల్ స్లైడ్స్తో పాటు గూగుల్ డాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీకు డాస్ యాడ్ ఆన్ కూడా కనిపిస్తుంది. సో దీన్ని అంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక సో మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేయండి. సో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం అయితే సో మళ్ళీ యాడాన్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఈక్వేషన్ ఎడిటర్ ++ కనిపిస్తుంది కదా. సో సైడ్ ఈక్వేషన్ ఎడిటర్ ++ అంటే ఆన్ చేయండి. సో ఆన్ చేసినట్లయితే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే సో మ్యాథమెటికల్గా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు ఎంటర్ చేసిన డైరెక్ట్గా ఇక్కడ అయితే మ్యాథమెటికల్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ కార్నర్లో తర్వాత దాని సైజెస్ని అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజెస్ మీకు ఎంత సైజులో కావాలనేది. సో ఇదంటే నేను రికమెండెడ్ సైజ్ వచ్చేసరికి నేను లార్జ్లో అంటే పెడుతూ ఉంటాను. సో అలాగే ఇది 300లో పెట్టుకుంటాం బెటర్. DPI మీన్స్ ఇక్కడ థిక్నెస్ అయితే సో ఇన్లైన్ అండ్ సో ఇదంటే ఆన్ చేసుకోండి. ఇది లేటెక్స్ కోడ్ వచ్చేసరికి సో మీరు జనరల్గా డాక్యుమెంట్లో మీరు ఇలాంటి సింబల్స్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు లేటెక్స్ కోడ్లో కంటే మారిపోతూ ఉంటుంది. సో అదే మీ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ దానికి సంబంధించిన లేటెక్స్ కోడ్ అంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నేను నెక్స్ట్ చూపిస్తా. సో మిగతా ఇవన్నీ అలా ఇన్బిల్ట్ ఉంచేయండి. సో ఇన్బిల్ట్ ఉంచాక సో ఫస్ట్ ఇక్కడైతే మీకు ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ ఫీల్ ఫ్రీ టు ఎడిట్ అని ఉంది కదా. సో ఇక్కడ నుంచే సో మీరు X అని ఎంటర్ చేశారంటే చూసారా కింద X ఫామ్లో రావడం జరుగుతుంది. అదే స్పేస్ ఇచ్చి ప్లస్ సో Y. సో Y ఇచ్చారంటే సో X+Y అని ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చేంజ్ చేసి కొలది ఇంటెన్స్ స్టీల్ గట్రా. సో మీకు ఇక్కడ సైజెస్ అంటే మీకు స్మాల్ అని పెట్టేసరికి సో ఇది సైజ్ అంటే స్మాల్లోకి మారడం జరిగింది, అది చూస్తున్నారు. సో నేను అలాగే లార్జ్లో పెట్టేసరికి సో అది సైజ్ అంటే పెరగడం జరిగింది. సో DPI అంటే థిక్నెస్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చూసారా కదా. సో X+Y అని సో మనం ప్లస్ చేసి తర్వాత ఇన్సెట్ ఈక్వేషన్ ఇంటూ స్లైడ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సో దాన్ని ట్రాక్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. సో ఇదంటే అరెస్ట్ చేస్తాను నేను. అరెస్ట్ చేసి సో ఈక్వల్ టు అంటే రావడం జరిగింది. సో దీన్ని కూడా సెట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈక్వల్ టు తీసుకొచ్చాను కదా. సో ఇది తీసుకొచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి, చూపిస్తాను అది. సో ఇప్పుడు నాకు X/Y కావాలి. సో దానికేసే చూద్దాం. X/Y ఎంటర్ చేసా. సో ఎంటర్ చేస్తే అది ఈ ఫార్మేట్లో వస్తుంది. సో ఈ ఫార్మేట్లో కాకుండా మనకి ఒరిజినల్గా కావాలంటే మ్యాథమెటికల్గా సో ఇక్కడ మ్యాథ్ GUI ఎడిటర్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేయండి. సో ఇక్కడైతే ఇది క్లియర్ చేసేసుకోండి. సో క్లియర్ చేశారాక సో ఇక్కడ మీకు కరెక్ట్ ఫార్మేట్ అంటే వస్తుంది. సో ఇక్కడ X/Y అంటే ఎంటర్ చేస్తా. సో చూసారా డైరెక్ట్గా X/Yకి వెళ్ళింది. సో అలాగే కిందకి రండి. సో ఫార్మేట్ కూడా X/Yకి వచ్చింది. సో ఇక్కడ లేటెన్సీ గట్రా నేను చేంజ్ అయిపోవడం జరిగింది ఆటోమేటిక్గా. సో దాన్ని అంటే లార్జ్లో పెట్టుకెళ్దాం. సో అలాగే ఇది 300లోకి పెట్టుకెళ్దాం. సో పట్టుకు వెళ్ళినట్లయితే సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ప్లస్ ఎంటర్ చేస్తా. ప్లస్ ఎంటర్ చేసి సో తర్వాత 2x ఇక్కడ చూసినట్లయితే సో లేటెక్స్ కోడ్ జనరల్గా మనం ఎంటర్ చేసి ఏదైనా కాపీ చేసి తెచ్చేసినప్పుడు సో లేటెక్స్ కోడ్లో అయితే డాక్యుమెంట్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ప్రాబ్లం మనం చాలా అసలు ఫేస్ చేస్తూ ఉంటాం కాపీ పేస్ట్ సమయంలో అయితే.
సో ఇక్కడైతే సో ఇదంటే దాని లేటెక్స్ కోడ్. సో లేటెక్స్ కోడ్ అంటే పేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈక్వేషన్ మనం ఇక్కడ ఏ ఫార్మేట్లో ఎంటర్ చేసామో సో ఆ ఫార్మేట్లో ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం సో దీన్ని చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు సైజెస్. సో 300కి పెట్టా. సో 300 పెట్టినట్లయితే మనం జూమ్ చేసినా కానీ క్వాలిటీ లాస్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇన్సర్ట్ ఇంటూ స్లైడ్స్లో క్లిక్ చేసా. సో అరేంజ్ చేసా, చూసారా. సో ఈ విధంగా సో ఈక్వేషన్స్ మీకు కావాల్సిన ఈక్వేషన్స్ అన్నీ ఈజీగా మీరు స్లైడ్స్లో కానీ సో ఇదే యాడ్ ఆన్ మీకు గూగుల్ డాక్స్లో కూడా ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్ సెక్షన్లో గూగుల్ డాక్స్లో కూడా యాడ్ ఆన్ సెక్షన్ అంటే చేస్తాను. సో అందులో కూడా ఇది చూపిస్తా. సో ఈ విధంగా మీరు ఈక్వేషన్ అంటే ఎంటర్ చేయొచ్చు. సో మీకు ఈక్వేషన్లో కొన్ని సిగ్మా అని సో కొన్ని టూల్స్ అంటే ఉంటాయి, అవి మీకు కీబోర్డ్లో అయితే ఉండవు. సో దానికి సంబంధించిన సైట్స్ లింక్స్ అంటే మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్స్ సంబంధించి కొన్ని సైట్స్ లింక్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఆ సింబల్స్ని అంటే ఎంటర్ చేసుకొని ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ మెయిన్గా ఇంకా గ్రాఫ్ షీట్స్ ఎలా గీయాలో సో అదంటే చూపించాలనుకుంటున్నాను. సో దాని గురించి అయితే మీకు ఏమైనా గ్రాఫ్ కావాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డెస్మోస్ అని, సో దాని మీద అంటే క్లిక్ చేయండి. సో కింద డెస్మోస్ వచ్చిన తర్వాత స్టార్ట్ గ్రాఫింగ్ అని క్లిక్ చేయండి. సో గ్రాఫింగ్ క్లిక్ చేసాక ఇక్కడ చూడొచ్చు మీకు గ్రాఫ్ అంటే ఏర్పడింది. సో ఇక్కడ గ్రాఫ్ వచ్చింది కదా, సో గ్రాఫ్ వచ్చాక సో ఇక్కడ మీకు గ్రాఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీకు ఇక్కడ వైట్ కలర్ ఫ్రేమింగ్ వచ్చింది కదా, సో ఇక్కడ రివర్స్ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇది బ్లాక్ కలర్ ఫ్రేమింగ్ అంటే వస్తుంది. సో మీకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు. అలాగే బ్రైన్లీ మోడ్ కనిపిస్తుంది, ఆఫ్లో ఉన్నట్లయితే బ్రైన్లీ ఆఫ్లో ఉంటుంది. సో మీరు ఈ మోడ్లోకి వెళ్తే మీరు ప్రతిదీ బ్రెయిన్లీలో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద చూసినట్లయితే యాక్సిస్ నెంబర్స్. సో యాక్సిస్ నెంబర్స్ కనిపించాలా లేదా, సో మైనర్ గ్రిల్స్ కనిపించాలా లేదా, సో ఏంటి ఇక్కడ టిక్ మార్క్స్ మీరు ఎంటర్ చేయొచ్చు. అలాగే సో మనకి న్యూమార్క్ చార్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఇక్కడ గీయొచ్చు. సో న్యూమార్క్ చార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ న్యూమార్క్ చార్ట్ అంటే కనిపిస్తుంది. సో చూడొచ్చా, సో చూడండి. సో న్యూమార్క్ చార్ట్ రూపంలో వస్తుంది. సో ఇది స్ట్రెస్ ఫైండింగ్లో అయితే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాంటి రౌండ్ చార్ట్ కూడా దీంట్లో గీసుకోవచ్చు. సో ఇది నార్మల్ చార్ట్. తర్వాత యారోస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ యారోస్, సో యారోస్ కనిపించాలి లేదా అని. సో నేను యారోస్ని అంటే డిజేబుల్ చేస్తున్నాను. సో అనదర్ సో ఎక్స్ యాక్సిస్లో రేంజెస్ అంటే కనిపిస్తాయి. సో ఎక్కడి నుంచి ఉన్నాయో. సో నాకు ఈ రేంజ్ అంటే సరిపోతుంది. సో సరిపోకపోతే అయితే ఎడిట్ చేసుకోండి. సో నెక్స్ట్ యాడ్ లేబుల్స్, మీరు ఏమైనా లేబుల్స్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ నుంచి యాడ్ చేసినట్లయితే సో ఆ లేబుల్ అంటే ఎంటర్ అవ్వడం జరుగుతుంది అక్కడ. సో నేను ఇక్కడ లేబుల్ ఎంటర్ చేయట్లేదు. సో ఇక్కడ స్టెప్స్ ఇక్కడ చూడండి ప్రస్తుతానికి. సో చూసినట్లయితే ఇక్కడ 5 ఉంది. సో 5 డిస్టెన్స్లో అయితే ఉంది. యూనిట్ 1 డివిజన్ ఈక్వల్ టు 5 యూనిట్స్ ఉంది. సో నాకు 1 డివిజన్ ఈక్వల్ టు 1 యూనిట్ కావాలి. సో క్లిక్ చేసినట్లయితే సో ఇదైతే మనకి 1 యూనిట్కి సపోర్ట్ చేయట్లేదు. సో మనం 2 యూనిట్స్కి చూద్దాం. సో 2 యూనిట్స్ చూసినట్లయితే సో 2 యూనిట్స్ అంటే రావడం జరిగింది. సో ఇక్కడ గ్రాఫికల్ రేంజ్ బట్టి మనకి సో ఆ యూనిట్స్ అంటే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ 2 యూనిట్స్. సో అలాగే వై యాక్సిస్లో కూడా నేను 2 యూనిట్స్ పెట్టినట్లయితే సో 2కి చేంజ్ అయింది. సో ప్రీవియస్గా 5 ఉంది. సో ఇప్పుడు 2 పెట్టా 2కి చేంజ్ అయింది. సో అలాగే 4 పెడితే 4కి చేంజ్ అవుతుంది. సో 3 పెడితే 3కి చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్కేల్స్ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను రెండిట్లో 2 యూనిట్స్ కింద స్కేల్ అంటే సెట్ చేసిన తర్వాత ఇక్కడ డిగ్రీస్ రేడియన్స్, ఇది రేడియన్స్లో అయితే ఉంది. సో డిగ్రీస్ చేంజ్ చేసుకుంటే మీరు డిగ్రీస్ సంబంధించిన చార్ట్ అంటే గీసుకోవచ్చు. సో అలాగే మళ్ళీ ఇంకో మెథడ్ ఉంటుంది. సో ఇదే ప్రొజెక్టర్ వ్యూలో సో కొద్దిగా మీకు థిక్నెస్ అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చూసినట్లయితే నార్మల్గా ఉంది. ప్రొజెక్టర్ వ్యూలో సో జనరల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు క్వాలిటీ డ్రాప్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ క్వాలిటీని అయితే సో ప్రొజెక్ట్ వ్యూ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రొజెక్టర్ వ్యూలోనే ఉంచుదాం. సో ఇప్పుడు మనం పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలి. సో ఓన్లీ జనరల్గా మీరు పాయింట్స్ మాత్రమే ప్లాట్ చేయాలనుకుంటే సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఉంది కదా. సో మీరు ఇది ఫార్మాట్ ఏంటంటే సో ఫస్ట్ ఒక బ్రాకెట్ ఇవ్వండి. సో నేను 1,1లో అయితే పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. 1,1 అని ఎంటర్ చేసి సో క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసినట్లయితే సో 1,1 దగ్గర పాయింట్ అంటే లేబుల్ అయింది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అలాగే మీకు లేబుల్ మీద క్లిక్ చేస్తే సో అక్కడ ఆ పాయింట్ అంటే లేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు అక్కడ ఏమన్నా మెసేజ్ ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కే అని ఎంటర్ చేస్తే అది కే కింద మారిపోతుంది, లేదా వదిలేస్తే నార్మల్ లేబుల్ అంటే కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు మనం. సేమ్ సింటాక్స్ నేను ఇక్కడ 2,6 మీద అయితే పెట్టాలనుకున్నాను. సో 2,6 మీద పెట్టాలనుకుంటే సో
చూడొచ్చు ఇది బ్లూ కలర్లో అయితే ఉంది. సో బ్లూ కలర్లో 2,6 దగ్గర నేను సో దాన్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అది 2,6 దగ్గర అయితే నాకు ఆ పాయింట్ అంటే లేబుల్ చేసి ఉంది. 2,6 దగ్గర అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లేబుల్ అయి ఉంది కదా. సో నెక్స్ట్ అలాగే థర్డ్కి వెళ్ళినట్లయితే సో సేమ్ ఫార్మేట్లో మీరు థర్డ్ దగ్గర కూడా ఇచ్చుకోవచ్చు. 9 అని సో ఈ విధంగా ఇచ్చినట్లయితే సో ఏ పాయింట్కి ఆ పాయింట్ విడిగా కనిపిస్తూ ఉంటుంది. సో చూసారా, సో మీకు ఏ పాయింట్కి ఆ పాయింట్ విడిగా కనిపించింది. సో ఇక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి సో అక్కడ మీరు టూల్స్ యూజ్ చేసి డైరెక్ట్ పాయింట్స్ అంటే జాయిన్ చేసుకోవచ్చు. లేదా మీకు డిఫరెంట్ గ్రాఫ్స్ అంటూ ఉంటాయి. సో దాని గురించి అయితే మీరు ఇక్కడ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ గ్రాఫిక్స్ సంబంధించాయి. సో మీకు బెల్ గ్రాఫ్ గీయాలనుకుంటున్నారా, బార్ గ్రాఫ్ గీయాలనుకుంటున్నారా, లేకపోతే న్యూమర్ చార్ట్ గీయాలనుకుంటున్నారా, సో యూనిక్ స్కేల్స్ చాలా అయితే ఉంటాయి. సో మీకు ఆప్షన్స్. సో జనరల్గా నేను ఇక్కడ 2 పాయింట్ ఫామ్ అంటే యూజ్ చేయాలనుకుంటున్నాను. సో 2 పాయింట్ ఫామ్ సో కింద పారాబొలిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. 2 పాయింట్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, సో పారాబొలిక్ అంటే ఎలా ఉంటుంది. సో ఇక్కడ అంటే ప్రివ్యూస్ అంటే మీరు ముందే చూసుకోవచ్చు. సో చూసారా చాలా గ్రాఫ్స్ అంటే ఉన్నాయి. సో చూద్దాం. సో 2 పాయింట్ ఫామ్ అని క్లిక్ చేసి సో ఓపెన్ గ్రాఫ్ అని క్లిక్ చేసా. సో డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్తో అయితే తీసేసుకుంటుంది. సో అది ఏ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటుంది ఇక్కడ స్లోప్కి సైలెంట్ కనిపిస్తుంది పైన మనకి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ అంటే మార్చాలనుకుంటున్నాం. 2 పాయింట్స్లో x1 అని ఉంది. సో ఇక్కడ నేను 2 అని ఇచ్చుకుంటాను ఎక్స్ కోఆర్డినేట్. సో వైట్ కోఆర్డినేట్ వచ్చేసి నేను 5 అని ఇచ్చుకుంటా. సో అక్కడ x,y కోఆర్డినేట్ అంటే చేంజ్ అయింది. సో అలాగే ఇక్కడ నేను స్టెప్ కూడా ఇండికేట్ చేయొచ్చు. నేను వదిలేస్తున్నాను డైరెక్ట్. లేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ పాయింట్ అంటే అది లేబుల్ చేయడం జరుగుతుంది. సో ఆ పాయింట్ అంటే అది సో లేబుల్ చేసింది చూసారా. సో నెక్స్ట్ అయితే మనం సో ఈ పాయింట్ అంటే అడ్జస్ట్ చేద్దాం. 5, చూసినట్లయితే రెండు ఒకే లెవెల్లో అయితే కనిపిస్తున్నాయి. 2,5 సో రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి కదా. సో 5. సో ఇదైతే చేంజ్ చేద్దాం. సో 10కి చేంజ్ చేద్దాం. సో 10కి చేసినట్లయితే సో అది స్లోప్ అంటే డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఇలా ఈ విధమైన లైన్ ఫార్మేట్లో కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చేయొచ్చు. సో అలాగే ఇక్కడ యాడ్ అనదర్ ఫార్మేట్ మీద క్లిక్ చేస్తే సో మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ డిఫరెంట్ ఇంకో పాయింట్ అంటే తీసుకురావచ్చు. సో ఈ విధంగా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా కీబోర్డ్ సైడ్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే ఏమైనా ఫంక్షన్స్ కానీ నెంబర్స్ కానీ సో ఏమైనా సింబల్స్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఒక్కొక్క పాయింట్ దగ్గరికి వెళ్తే సో మీకు ఇంకా పాయింట్స్ అంటే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ తయారు చేసాక ఏం చేయాలంటే సో ఇక్కడ షేర్ గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడికి అంటే వచ్చేసాక లోడింగ్ అవుతుంది. ఒకసారి వెయిట్ చేయండి. సో లింక్ అంటే జనరేట్ అయింది. సో ఈ లింక్ తీసుకెళ్ళి డైరెక్ట్ కాపీ చేసి మీరు చూడవచ్చు. నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఎక్స్పోర్ట్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాక సో థిక్నెస్ అంటే అడుగుతుంది. మీడియం థిక్నెస్లో కావాలా, సో థిక్నెస్ వాల్యూ అంటే అడుగుతుంది. సో నాకు థిన్లో ఉంటే సరిపోతుంది. సో థిన్లో నేను జేపీజీ ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో చేసుకున్న తర్వాత సో మీరు నార్మల్గా అయితే మీ స్లైడ్కి వచ్చాక సో నేను ఇంకో స్లైడ్ అంటే తీసుకుంటా, బ్లాంక్ స్లైడ్ తీసుకున్నాక సో ఇక్కడ నేను గ్రాఫ్ ఎంటర్ చేయాలి కదా. సో దానికోసం అయితే ఇన్సర్ట్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. సో ఇక్కడైతే నేను గ్రాఫ్ డౌన్లోడ్ చేసుకున్నాను కదా, అది తెచ్చి ఇన్సర్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు చూసారా నేను గ్రాఫ్ తెచ్చి ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు గూగుల్ స్లైడ్స్లో గ్రాఫ్స్ గీసి సో ఎగ్జాక్ట్ స్కేలింగ్తో అయితే మీరు గ్రాఫ్స్ గీసి అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు ఇక్కడ ఏమన్నా పాయింట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే సో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి కదా. సో ఎడిటింగ్ టూల్స్తో చిన్న చేంజెస్ అంటే మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటూ దిస్ ఈజ్ కళ్యాణ్ సైన్డ్ అవుట్.